4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ ఇలాంటి స్టాండర్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమాని బ్రహ్మరథం పట్టి అద్భుతంగా రాశారు. అవి చదివి సినిమా బాగుందట కదా, కానీ ఎప్పుడు వస్తుంది ఓటీటీలో అని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు. అరే అమ్మా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసింది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని, లేకపోతే డైరెక్ట్గా ఇదే కథను నేను ఈటీవీ వాళ్ళకి ఈటీవీ ఒరిజినల్ అని సబ్మిట్ చేస్తే 2 గుణశాల గారు తీయండి అంటారు వాళ్ళు, పట్మని తీసేసి ఉండేవాడిని. ఇది ముందు థియేట్రికల్గా చెప్పాలి అని నేను తీశాను. దాని వెనకాతల నా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా మేకింగ్ అంటే సరదాగా కేవలం ఒక ఫన్, ఒక సరదా అనేదే కాదు. సినిమానే సరదా, ఎప్పుడు మేకింగు సరదాయే. మా ఫ్యామిలీని కూడా ఇలాంటి ఒక పర్పస్ఫుల్ సినిమాని తీయడం సరదాగా అనుకున్నాం తప్పితే, ఏదో ఊరికనే గాలిపోగు చేసి సినిమా తీసి దాన్ని ఒక ఫిల్మ్ మేకింగ్లో సరదా పడలేదు. సో కాకపోతే ఇప్పుడు సరదా తీరిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ అయినప్పటికీ కూడా మేము నమ్మాం. ఎవరు నమ్మాం? ఆడియన్స్ని నమ్మాం. ఆడియన్స్ని నమ్మినప్పుడు మీరు ఏం చేయాలి? ఒక మంచి సినిమా వచ్చినప్పుడు కేవలం మాటలు, రాతలు, పొగడ్తలే కాదు. అంటే చాలా ఇందాక కొన్ని సెల్ఫీ వీడియోస్ చూశారు, టైం తక్కువ ఉండడంతో కొన్ని వేశారు. మీకు ఫుటేజ్ దాదాపు 2-3 గంటలు ఉంటుంది ఫుటేజ్. ఒక్కొక్కరు మాకు పంపిన సెల్ఫీ వీడియోస్. ఏంటి ఈ సినిమా, అయ్య బాబోయ్ ఇది మన తెలుగులో వచ్చిందా, భయం వేసేస్తుందండి. ఒక రిటైర్డ్ టీచర్, వెన్నులో వణుకు పుట్టిందండి నాకు మొదటి నుంచి చివరి వరకు. అమ్మ ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుందని. ఒక టీనేజ్ అమ్మాయి చాలా కరెక్ట్గా చెప్పారండి. ఈ రోజున అసలు మీరు ఒక క్వశ్చన్ వేశారు, పబ్కి వెళ్ళడం, పార్టీకి వెళ్ళడం తప్ప నాన్న అని. ఏ డైరెక్టర్ ఇలాంటి క్వశ్చన్ అడగలేదండి, ఒక అమ్మాయి చేత అడిగించలేదు, మీరు అడిగించారు. మారుతున్న కాలంలో ఎవరికి వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన పరిధిలో మనం జీవించాలి ఈ సభ్య సమాజంలో, ఆ కాన్షియస్ మాకుంటుంది. కానీ ఎవరు ఎలాంటి ఇంత ధైర్యంగా క్వశ్చన్ అడగలేదు. అప్పటి నుంచి ఎండ్ వరకు అసలు ఆ అమ్మాయి చైత్ర ట్రావెల్ చూస్తే మామూలుగా లేదండి. అమ్మాయి క్లోజర్ ఇచ్చారు మీరు. అంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతే ఇప్పటివరకు ఏ కథా రచయిత అన్నా ఆ అమ్మాయి జీవితం నాశనమే, ఇంక అయిపోయిన అమ్మాయి జీవితం నాశనం, ఇంకెందుకు పనికిరాదు. ఆ అమ్మాయి కళలు కానీ గిలలు కానీ అన్నీ నాశనమే. ఇలాగే తీసారండి, ఇలాగే చూపించారు. కానీ అలా నాశనం అయిపోయిన అమ్మాయి జీవితాన్ని మీరు వెనకాల దేవుళ్ళ చూపించారు. ఒక అమ్మాయి అంది ఈ మధ్య ఎండ్లో విశ్వరూపాలు, దేవుడు విశ్వరూపాలు చూపించి ఆడియన్స్కి ఒక పూనకాలు తెప్పించి సినిమాలు హిట్ చేస్తున్నారండి. మరి నేను కూర్చొని థియేటర్లో తక్కువ మంది ఉన్నారు, కానీ నాకు పూనకం వచ్చిందండి. నేను దేవుడిని చూశాను, క్లైమాక్స్లో నాకు దేవుడు కనబడ్డాడండి ఆమె రూపంలో. ఇలాగా ప్రతి అంశాన్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ దేనికి? నాకు పర్సనల్గా సెల్ఫీ వీడియోలోనూ, నా ట్విట్టర్లోనో, ఇన్స్టాగ్రాముల్లోనో, నాకు డిఎంల్లోనో పెట్టడానికి కాదు కదా. మీ అందరూ చూసి 10 మందికి చెప్తే, థియేట్రికల్గా మీరు దాన్ని ఆదరిస్తే ఇంకా దీనికి అప్పుడు కదా మేము పడే తృప్తి. లేకపోతే ఈ సినిమాకి ఎందుకు భూమికి గానే ఎందుకు పెట్టి తీయాలి, ఈ విఘ్నేష్ అనే ఈ కుర్రాన్ని ఎందుకు పెట్టి తీయాలి? నేను అడిగితే రీజనబుల్ ఎనీ హీరో నాకు డేట్స్ ఇస్తాడు కదా. కానీ కథను తీయాలనుకున్నాను, సినిమా తీయాలనుకోలేదు. కథను తీయాలనుకున్న నాలాంటి దర్శకుడిని ఎంకరేజ్ చేయండి దయచేసి. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు.